వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. బంగాళాఖాతం మరోసారి అలజడికి వేదికైంది. అల్పపీడనం కాస్త తీవ్ర రూపం దాల్చి ఇప్పుడు వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు ఆకాశంలో కమ్ముకుంటున్న మేఘాలు వెరసి ప్రజలు వాతావరణ మార్పులతో ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలపడింది. రానున్న 48 గంటల్లో ఇది మరింత శక్తిని పుంజుకుని తమిళనాడు తీరం వైపు దూసుకుపోయే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేస్తోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో వాతావరణంలో కొన్ని మార్పులు తప్పవని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉపరితల గాలుల ప్రభావంతో రాత్రి మరియు తెల్లవారుజాము సమయాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. చింతపల్లి, పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు వీడకపోవడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే శనివారం నాటికి వాతావరణంలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు వంటి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తోంది. సాధారణంగా జనవరి మాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఏ వ్యవస్థ వల్ల వీచే తూర్పు గాలులు వాతావరణంలో తేమను పెంచుతాయి. దీనివల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి ప్రస్తుతం ఉన్న చలి తీవ్రత కొంతవరకు తగ్గుముఖం పట్టొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి మరో 2 రోజులు పొగమంచు విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదని చెప్తూ ఉన్నారు.